Ma'am, good evening, everyone. Thank you so much, Prashanti ma'am, for inviting me. సో ఇంతమంది ముందు మాట్లాడడం లైక్ ఇంత పెద్ద ఈవెంట్లో నాకు ఛాన్స్ ఇవ్వడం అనేది సో చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లైక్ నా గురించి చెప్పాలి అంటే నేను లైక్ ప్రీవియస్గా అంటే నా ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే నేను బీటెక్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో ప్రీవియస్గా జాబ్ కూడా చేస్తున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కంప్లీట్గా హౌస్ వైఫ్ అయిపోయాను అనమాట. సో అంటే ఇంకా ఇల్లే ప్రపంచం అన్నట్లు ఉన్నాను ఆల్మోస్ట్ ఒక 3 years. సో లైక్ హస్బెండ్ని చూసుకోవడం, ఇన్లాస్ని, అండ్ నాకు ఒక పాప 5 years. సో తనని చూసుకుంటూ ఇంకా అదే ప్రపంచం అన్నట్లు ఉండేదన్నమాట. సో డ్రీమ్స్, గోల్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. సో ఇలాంటి మైండ్ సెట్ తోటే నేను ఉన్నానన్నమాట. సో అలాంటి టైంలో మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల సో మేము వెల్సెన్స్ కమ్యూనిటీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తను లైక్ మా కోచెస్ ముబినా అండ్ శివకుమార్ గారి హెల్ప్ తోటి సో తను డైట్ చేసి తన ఇష్యూస్ అని రివర్స్ చేసుకున్నారు. సో ఈ జర్నీలోనే లైక్ నా కోచెస్ హెల్ప్ తోటి అండ్ మెంటర్స్ అండ్ సో వెల్సెన్స్ కమ్యూనిటీ హెల్ప్ తోటి నేను ఇప్పుడు ఒక కోచ్ లాగా లైక్ ఆల్మోస్ట్ నేను 1.5 year అవుతుంది అనమాట. సో ఈ కమ్యూనిటీలోకి వచ్చి సో ఇప్పుడు నేను సిల్వర్ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 2.5 lakh ఇన్కమ్ అనేది కూడా ఎర్న్ చేస్తూ ఉన్నాను సో మంత్లీ. సో నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట నా లైఫ్లో అంటే నేను ఇంత లైక్ ఇలాంటి బెటర్ పొజిషన్లో ఉంటాను. అంటే ఒకప్పుడు ఒక 10,000 ఆర్ 20,000 వచ్చే ఇన్కమ్ వచ్చే జాబ్ ఉంటే చాలు నాకు అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని. బట్ ఈ ఆపర్చునిటీ వల్ల సో ఇంతమందికి ఎవ్రీ మంత్ యాజ్ ఏ టీమ్గా 200 పీపుల్కి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేయడంలో. సో లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేవి కూడా నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో చాలా హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తూ ఉంది. సో వచ్చినప్పుడు లైక్ హౌస్ వైఫ్ని నేను లైక్ చేయగలనా, సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, సో నేను ఇది లైక్ ఎలా చేయగలను అన్న డౌట్తో కొంచెం అనిపించింది అనమాట. సో అలాంటి టైంలో నాకు వచ్చేసి ముబినా అండ్ శివకుమార్ గారు అండ్ పుష్ప గారు కానివ్వండి, నటరాజ్ సార్, సో మూర్తి సార్ అండ్ అలాగే మమ్ దయానంద్ సార్ అండ్ అత్తమ్మం, సో వీళ్ళందరూ లైక్ కమ్యూనిటీలో మాకు ఇచ్చే గైడ్ లైన్స్ తోటి నేను ఇవన్నీ కూడా నేర్చుకొని సో పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఎలా ట్రావెల్ చేయాలి, సో వాళ్ళకి లైక్ ఎలా బెటర్ సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. అండ్ యామ్వే పర్టికులర్గా యామ్వే మనకి ప్రొవైడ్ చేసే మీటింగ్స్లో సో సప్లిమెంట్స్ గురించి కానివ్వండి, వాటి ఇంపార్టెన్స్ అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము. సో నేను ఇంతగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేసింది లైక్ వెల్సెన్స్ కమ్యూనిటీ కానివ్వండి, యామ్వే కానివ్వండి. ఇప్పుడు లైక్ మా హస్బెండ్కి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది కూడా ఇవ్వగలుగుతున్నాను. సో నా కిడ్కి నేను రేపు యాజ్ ఎ మదర్గా ఒక ఇన్స్పిరేషన్గా కూడా నేను ఖచ్చితంగా నిలబడతాను అని నాకు కాన్ఫిడెన్స్ కానివ్వండి, ధైర్యం కూడా ఉంది. సో ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇప్పుడు నేను ఏదైతే ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నానో నా టీంలో జ్యోతి బాజీ అని చెప్పేసి సో తను కూడా నియర్లీ 1.5 lakh అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇలానే సో మెనీ హౌస్ వైఫ్స్కి కూడా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అనమాట విత్ ది హెల్ప్ ఆఫ్ మై కోచెస్ అండ్ కమ్యూనిటీ హెల్ప్ తోటి. సో రియల్లీ అంటే ఒక లైక్ మ్యాజిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నా లైఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేవి, అసలు డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులోకి వచ్చిన తర్వాతనే నేను నేర్చుకున్నాను ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఒక ఉమెన్కి లైక్ చిన్న చిన్న డ్రీమ్స్ అనేవి చాలా ఉంటాయి. బట్ అవి అచీవ్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఉండాలి డెఫినెట్లీ. లైక్ ఒక ఫ్యామిలీ లాగా మీ అందరూ సపోర్ట్ చేయడం అనేది కూడా సో లైక్ ఇంతవరకు మేము గ్రో అయ్యాము అంటే డెఫినెట్లీ చాలా సపోర్ట్ అనేది ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కానీ ఎప్పుడు అనుకోలేదన్నమాట నా లైఫ్లో కూడా ఇలా ఇంతమంది ముందు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను అని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ కాన్ఫిడెన్స్ అంతా కూడా లైక్ నేను నా కోచెస్ హెల్ప్ తోటి, నా కమ్యూనిటీ హెల్ప్ తోటి లైక్ నేను గెయిన్ చేసుకున్నదే. అండ్ కమింగ్ టు సప్లిమెంట్స్ కనుక చూసినట్లయితే సో టోటల్ ఫ్యామిలీ ఈవెన్ కిడ్స్కి కానివ్వండి, సో ఎవ్రీడే మాకు అదొక హెల్దీ హ్యాబిట్ అయిపోయింది. సో లైక్ ఆ సప్లిమెంట్స్ ఒక బెనిఫిట్స్ కూడా మేము చాలా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో చాలా ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తూ ఉందన్నమాట. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లైక్ దగ్గరికి రావు అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో అమేజింగ్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు ఆమె ప్రొవైడ్ చేసేవి. అండ్ ఈ ఆపర్చునిటీ కూడా లైక్ డెఫినెట్లీ నేను ఇది
లైక్ నా డ్రీమ్స్ అన్నీ కూడా నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ ఇయర్ ఎమరాల్డ్ క్వాలిఫికేషన్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. వితిన్ 2 ఇయర్స్‌లో డెఫినెట్‌లీ నేను డైమండ్ అనేది రీచ్ అవుతాను అని లైక్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్‌లీ నేను అది అచీవ్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ప్రశాంతి మ్యామ్. థాంక్ యూ సో మచ్ చంద్రు సార్. సో, నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో, థాంక్ యూ. అశ్విని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క చిన్న క్వెషన్ అడగాలనుకుంటున్నాను. యాహ్! ఇక్కడ మీరు ఆంబే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అంటే ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత రాకముందుకి వచ్చిన తర్వాతకి వన్ పాజిటివ్ చేంజ్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? యాహ్! ఇన్‌కమ్ పరంగా లైక్ మా హస్బెండ్‌కి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతూ ఉన్నాను. అండ్ అంటే ప్రీవియస్‌గా ఏ చిన్నది లైక్ అడగాలన్నా గాని హస్బెండ్ మీదనో, పేరెంట్స్ మీదనో డిపెండ్ అయ్యి ఉండేదాన్ని. సో, ఇప్పుడు అంటే లైక్ అడిగే అంటే నేను ఎర్న్ చేసే దాంట్లోనే డెఫినెట్‌లీ నా పాపకి గూడా నేను మంచి లైఫ్ అనేది ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది నేను ఇక్కడి నుంచే గెయిన్ చేసుకున్నాననమాట. అండ్ చాలా కాన్ఫిడెన్స్ అంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్‌గా అట్లా ఉండే అమ్మాయిననమాట. సో, ఇంతమంది ముందు మాట్లాడడం అనేది గూడా నాకు తెలియదు. సో, చాలా నేర్చుకున్నాను. ఒకటి కాదు మ్యామ్. చాలా తెలుసుకున్నాననమాట ఇందులోకొచ్చిన తర్వాత. సో, డెఫినెట్‌లీ ఫైనాన్షియల్‌గా హస్బెండ్‌కి సపోర్ట్ ఇవ్వడం అన్నది నాకది చాలా గ్రేట్ థింగ్ అనమాట. నా లైఫ్‌లో అయితే. మీలాగే చాలా మంది చెప్తూ ఉంటారనమాట. మాకు మాట్లాడడం రాదు అని. ఇక్కడ కూడా అలాగే చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకేమైనా చెప్తారా? ఏదైనా ఒక పాయింట్ చెప్తారా? యెస్ మ్యామ్. డెఫినెట్‌లీ అంటే మనం ఒక లైక్ ఇంటెన్షన్ తోటి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనం ఒక ఇంటెన్షన్‌తో గనక ఒక కమిట్మెంట్‌తో మనం గనక డిసైడ్ అయితే గనక సో, ఆ కమిట్మెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తది. సో, నేనొక రైట్ వేలో ఉన్నాను అని నాకు ఈ కమ్యూనిటీలోకొచ్చిన తర్వాతనే అంటే ఆ సప్లిమెంట్స్ ఒక బెనిఫిట్స్ గానివ్వండి, హెల్త్ ఎలా లైక్ ఈ డైట్ ఎలా హెల్ప్ చేస్తుంది పీపుల్‌కి అనేది నేను సెల్ఫ్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, అక్కడనే నాకు ఇంకా 100% లైక్ బిలీవ్ అనేది వచ్చేసిందనమాట. సో, ఎప్పుడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇక్కడ చెప్పేవి నేర్చుకుంటూ సో, నాకున్న బిలీఫ్‌నెస్ అనేది నేను ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాను. ఆటోమేటిక్‌గా సో, లైక్ ఆ కాన్ఫిడెన్సే నాతో మాట్లాడిస్తూ ఉందనమాట ఇంత గట్టిగా. యాహ్! అశ్విని థాంక్ యూ. గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని ఇక్కడికొచ్చి మీ ఎక్స్‌పీరియన్స్ అందరికి షేర్ చేసి అందరిని ఇన్‌స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరనుకున్న గోల్ ఏదైతే ఉందో ఎమరల్డ్